సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నుండి కాలువల నిర్మాణం కోసం అంతా సహకరించాల్సిందిగా మంత్రి పొన్నం కోరారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం కోరారు. తెలుసు, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేసినా కూడా మీ అందరికీ తెలుసు. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మీ అందరిది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు నా ఎన్నికల్లో నేను ఎట్లా పనిచేసుకున్నానో మీ ఎన్నికల్లో నేను అంతకంటే ఎక్కువ పనిచేస్తా. కానీ మీరు ఎవరైనా జనరల్గా మీ ఇంట్లో పెళ్లి ఉందంటే పనిచేయడానికి పక్కనున్న చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బామారితో సడ్డకుడు వస్తాడు కావచ్చు. కానీ ప్రధాన బాధ్యత ఆ పెళ్లి జరిగే కుటుంబానికి సంబంధించిన పెద్దది. అంతేనా? అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే నేను పని చేసినప్పటికి కూడా, నేను సహకారం చేసినప్పటికి కూడా ప్రధాన బాధ్యత మీరు ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి వాళ్ళదే. కాబట్టి దానికి తయారు కమ్మని, రిజర్వేషన్లకు అనుగుణంగా అందరూ కూడా ముందు ఏమొస్తుందో ఐడియా లేదు. కాబట్టి గట్టిగా కలిసి ఉండి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం. మనం తప్పకుండా మీరందరూ